ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మీకు శుభములు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ కూడా ప్రతిరోజు వాగ్దానం గురించి కనిపెడుతున్నారు. దేవుని నామకి స్తుతి స్తోత్రాలన్నీ. సో ఈరోజు వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జాన్ ఇది యోహాను సువార్త 5వ అధ్యాయం 24th వచనం 24వ వచనం ధ్యానిద్దామండి. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచు వారు నిత్యజీవము గలవాడు కనుక తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. సాక్షాత్ ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డ. ఇందులో రక్షణ గురించి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ అనేది క్రైస్తవ బిడ్డకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రక్షణ లేనిదే మనకి పరలోక రాజ్యానికి చేరే అర్హత మనకి లేదని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యుల్లో 3 శిష్యులు ఆయనకి ఆంతరికి చాలా దగ్గర శిష్యులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. సో ఎక్కువ మర్మాలన్నీ కూడా చాలా పరలోక రాజ్యం మర్మాలన్నీ కూడా యోహాను భక్తుడైన యోహాను శిష్యుడైన యోహానుకు దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో మన లైఫ్ అయిపోయిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలో రక్షణ పొందుకున్న తర్వాత ఎలా ఉంటుంది, రక్షణ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రభువారు మన భక్తుడైన యోహాను గారికి చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఇక్కడ యోహాను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తనకు బయలుపరిచిన పరలోక రాజ్యం యొక్క మర్మాల గురించి మనకు రాస్తున్నారు, బయలుపరిచి చేస్తున్నారు అన్నమాట. అందుకే మన క్రైస్తవ జీవితం నువ్వు రక్షణ పొందుకుంటే ఎలా ఉంటుంది, రక్షణ పొందుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందుకోకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరటం అసంభవం అని బైబిల్ చెప్తుంది. బైబిల్ సేస్ క్లియర్లీ. యోహాను చాప్టర్ 20:15 యోహాను సువార్త 20:15లో కూడా ఎవరైతే వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉండదో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హులు కారు. నీ పేరు జీవగ్రంథం రాసిబడి ఉందనుకోండి, నువ్వు పరలోక రాజ్యానికి చేరతావు. కాబట్టి ప్రియ దేవుని బట్ట నీ జీవితంలో నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వు రక్షణ పొందుకోవాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసత్వం పొంది ఉంటావు. రక్షణ నువ్వు పొందకుండా నువ్వు ఈ లోకంలో నీ జీవితం ముగించావనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఏం తీర్పు అంటే నువ్వు చేసే క్రియని, నీ ఈ లోకంలో నువ్వు ఉన్నారని రోజులు నువ్వు నీ జీవితం ఎలా గడిపు, దేవునికి ఇష్టం లేదు కాబట్టి నీ జీవితం గడిపావు. కాబట్టి ఆ తీర్పు దేవుడా నువ్వంతా కూడా ప్రభు ముందు చేయగట్టుకొని నిలబడాలి. అప్పుడు నువ్వు చేసిన క్రియని బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు. సో ఇక్కడ మనం గమనించే ముఖ్య అంశం ఏంటంటే రక్షణ పొందిన వారికైతే తీర్పు ఉండదు, రక్షణ పొందని వారికి మాత్రమే తీర్పు ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆలస్యం చేయకుండా ఎంత త్వరగా నువ్వు రక్షణ మార్గంలోకి వస్తే దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని వారసత్వం ఇచ్చి నీకు మరణం అంటూ ఉండదు. శరీరానికి మరణం కానీ ఆత్మకు చావు లేదు. సో నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే నువ్వు మరణాన్ని జయిస్తావు. మరణాన్ని చేసి ప్రభుతో పాటు మనం మహిమ శరీరంతో మనం ఈ లోకం నుంచి వెళ్తాం. నువ్వు చనిపోయినా కానీ నీకు జీవం పొందుకుంటావు. అదే ప్రభు వారు చెప్తున్నారు. వాళ్ళకి మరణం లేదని ప్రభు చాలా క్లియర్గా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు పరలోక రాజ్యం నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. రండి, మీరు ఎంత త్వరగా దేవుని దగ్గరకు వచ్చేసి అంత రక్షణ పొందితే మీకు దేవుడు పరలోక రాజ్య వారసత్వం మీకు ఇచ్చేసి మీకు మరణం లేకుండా ఉండదు. మీకు మరణం అనేది ఉండదు. నువ్వు నిత్యజీవం నువ్వు పొందుకుంటావు. అటువంటి నిత్యజీవం నువ్వు పొందుకుంటావా, ఇక్కడ విడవబడతావా అని దేవుడు మీకే చెప్తున్నాడు. దేవుని బట్ట మీరు రక్షణ పొందుటకు సిద్ధపాటు హృదయం కలిగి ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ప్రభు మీ హృదయాల్లో ఉండి మన విశ్వాస జీవితాన్ని ఇంకా ముందుకు నడిపించి మనకి రక్షణ భాగం మనకు కలువ చేస్తాయి. రక్షణ అనేది ప్రభువారు మనకు ఉచితంగా మనకి ఇచ్చాడు. అటువంటి రక్షణ భాగం మేము పొందుకుంటే మీ అందరూ కూడా పరలోక రాజ్యానికి మనకు వారసత్వం మనకి ఇచ్చేసి మనం ప్రభుతో పాటు మనం ఆయన మహిమ సామ్రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషంతో మన ఆత్మలో సంతోషంగా మనం ఉంటాం. కాబట్టి ఈ వాగ్దాన్ని మీరు గట్టిగా పట్టుకొని స్తుతించండి, కనపరచండి, కీర్తించండి. ఎందుకంటే రక్షణ అనుభవము కలుగజేసి పరలోక రాజ్యాలుగా వారసుడిగా మనకి ప్రభు ఇవ్వాలని మీరు అందరూ కూడా మీ హృదయాల్లో మీరు తలంచుకొని వాగ్దాన్ని గట్టిగా పట్టుకొని స్తుతించి కనపరచండి. ప్రభు తప్పకుండా మీకు రక్షణ అనుభవం ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ఉదయ ప్రేమ గల తండ్రి, అయ్యా ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. అయ్యా పాపులమైన మమ్మల్ని రక్షించడానికి నీవు నాయన
ఈ లోకానికి నాయన లోకరక్షకుడిగా వచ్చి బాబు నాయన అయ్యా మా అందరికి బాబు నాయన రక్షణ మాకు బాబా నువ్వు నాయన ఉచితంగా మాకు ఇచ్చినందుకే మీకే వందనాలు, స్తుతి, స్తోత్రం దేవా. అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి బాబు నాయన. అయ్యా మేము నాయన ఇంకా ఆలస్యం చేయక బాబు నాయన అయ్యా మా హృదయాన్ని బాబా నీకు అర్పించి బాబు నాయన మేము నాయన సిద్ధపాటు హృదయం కలిగి నాయన అయ్యా నీ రెండో రాకడ కొరకు బాబు మేము ఎదురు చూసి బాబు నాయన నీతో పాటు మేము నాయన అయ్యా పరలోక రాజ్యం వారసులకు వచ్చేందుకు మాకు సహాయం చేసి బాబు నాయన అయ్యా మాకు నిత్యజీవం పొందుటకు మీరు సహాయం చేయమని అయ్యా మమ్మల్ని అందరినీ బాబు నాయన నీ రక్షణ మార్గంలోకి బాబు ఆలస్యం చేయకుండా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాబా. అయ్యా ఈరోజు ఆన్లైన్ బాబు నాయన ఎంతమంది బిడ్డలేదు బాబా అయ్యా ఈ వాక్యాన్ని బాబా పట్టుకొని ధ్యానిస్తున్నారు బాబా. ఆ బిడ్డలందరూ బాబు నాయన మీరు తోడుగా ఉన్న తండ్రి బాబు నాయన అయ్యా వారు చేయి నాయన పనులు బాబా, వాళ్ళు చేయ ఉద్యోగాలు బాబా నాయన అయ్యా వాళ్ళు చేయ బిజినెస్ విషయాలు బాబు నాయన ఇంకా అనేకమైన పనుల్లో బాబా బిడ్డలు బాబా రోజంతా బాబా వాళ్ళ పనిలో బాబా మీరే పాప తోడుగాని బాబు నాయన అయ్యా వారిని గొప్ప దీవెన కలుగజేసి బాబు నాయన వారందరూ బాబానా అట్లా పరలోక రాజ్యం వారసుకు జీవించే కృప వాళ్ళకి దయచేయమని బాబు నాయన వారందరూ బాబా ప్రతి బిడ్డ బాబు నాయన శాంతి సంతోషం జీవించకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు విశేషమైన నామ తండ్రి మేము నిత్యంతో అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.